నా పేరు కూరపాటి ప్రకాష్. నాది మేచరాజపల్లి గ్రామం, నెల్లికుదురు మండలం, మహబూబాద్ జిల్లా. నేను ఒక బిఎస్ఎఫ్ భారత రక్షణ దళంలో 26 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్మెంట్ 2019లో వచ్చినాను. రిటైర్మెంట్ 2019లో వచ్చిన తర్వాత మా ఊరు కాకుండా మా పక్క విలేజ్లో, మా మండలంలోనే కాచికల్లు అనే గ్రామంలో 2 ఎకరాలు వ్యవసాయ భూమి కొనుగోలు చేసినాను. అది ఎప్పుడంటే నేను 2020 కరోనా సమయంలో కొనుగోలు చేసిన తర్వాత ఇప్పుడు కబ్జాకి వెళ్ళి ఆ ల్యాండ్లో అన్ని పర్మిషన్స్ తీసుకొని నేను ఒక కోళ్ళ ఫారం నిర్మించిన. నాకు పక్కన పెట్టుకున్నా. నా పక్కన పనిచేసిన. నా పక్కన మహబూబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి అట, ఆయన పేరు కాసం లక్ష్మారెడ్డి. మరి ఆయన అరాచకాలు ఎట్లుంటాయంటే ఒక నయ్యం కంటే కూడా ఎక్కువ కావచ్చు, అంత బాధితులు ఉన్నారు ఆ మండలంలో లైవ్కి రావాలంటే. అయితే నాకు కార్యదర్శి పర్మిషన్ ఇచ్చిండు, ఆ పర్మిషన్ చెల్లదంటాడు. నాకు నాలాప కన్వర్ట్ ఉన్నది, అది చెల్లదంటాడు. అన్ని ఉన్నాక కూడా నువ్వు ఫామ్ ఎందుకు కట్టుకున్నావు అంటే ఎవరు అడిగినా చెప్పరు. నేను ఆ మండలంలో ఉన్న కాంగ్రెస్ నాయకులను, టీఆర్ఎస్ నాయకులను, బీసీ సంఘం నాయకులను, రెడ్డి సంఘం నాయకులను ప్రతి ఒక్కరిని కలిసిన. ఎవరిని కలిసినా కూడా ఆయన నా పక్కన ఉన్నాడు. పక్కన ఉంటే కట్టుకోవద్దట. అంటే ఆయన వెంచర్ ఎందుకు కట్టుకోవద్దని ఎవరన్నా అడిగితే అక్కడ ఉన్న కొంతమంది మీడియా వాళ్ళతో కూడా అడిగించిన, ఎందుకు కట్టుకోవద్దంటే ఆయన వెంచర్ చేస్తాడట. నువ్వు వెంచర్ చేస్తే నేను కూడా వెంచర్ చేస్తాను. నీకంటే ముందే ఉన్నది బిట్టు. ఆయన నేను ఎమ్మెల్యే దగ్గరికి పోయినా, ఆయన ఎమ్మెల్యే ఆన్సర్ బుక్కే మురళీ నాయక్ ఎమ్మెల్యే ఇంటి దగ్గరనే ఉంటాడు. పొద్దున్న కాదు, నేనేమన్నా అంటే ఆయన ఎమ్మెల్యే ముందటనే అన్నా నేను వెంచర్ చేసుకుంటానా ఆయన ఎమ్మెల్యేకి చెప్తే, నేనన్నా ఈయన కంటే ఒక 100 గజాలు ముందే ఉన్నది, నేను చేస్తా, నేను వెంచర్ చేస్తా. ఆయన అన్నాడు నేను 3 లక్షలకు గుంట అమ్ముతా, చుట్టూ మనోళ్ళే ఉన్నారట, చుట్టూ రెడ్లే ఉన్నారట. అంటే బీసీ ఎవడు బాగుపడద్దు, బీసీ ఎవడు అధికారం రావద్దు, బీసీ ఎవడు ఏం చేయొద్దు, చుట్టూ రెడ్లే ఉన్నారు, అంతా మనోళ్ళే ఉన్నారు. అన్న మన ఫలానా రెడ్డి ఉన్నాడు, మన ఫలానా రెడ్డి ఉన్నాడు, మన ఫలానా రెడ్డి ఉన్నాడు, ఈ రెడ్డి ఉన్నాడు, ఆ రెడ్డి ఉన్నాడు. కాబట్టి మన భూములకు ఈయన పౌల్ట్రీ ఫామ్ పెడితే వాసన వస్తుంది, వాసన వస్తే ఆడ రైతులు ఎవడన్నా పని చేస్తాడా, ఎవడన్నా కూలికొస్తాడా? మనది 3 లక్షలకు గుంట అమ్ముతుంది అంటే నేను 3 లక్షలకు నువ్వు గుంట అమ్మితే నేను 1.5 గుంట ఇస్తా. నువ్వు 3 లక్షలకు నువ్వు 3 లక్షలకు గుంట భూమి అమ్మితే నేను 1.5 గుంట ఇస్తా. నేను 1.5 గుంట నువ్వు తీసుకో, 1,00,000 రూపాయలకు గుంట నువ్వు తీసుకో, నువ్వే తీసుకొని నాకు బల్క్గా అమౌంట్ ఇచ్చే, నేను నుంచి లేచిపోతే వేరే దిక్కున ఫామ్ కట్టుకుంటాను. నేను ఫామ్ పెట్టడం వల్ల నీకు ఇబ్బంది అవుతుంది కదా, కాబట్టి నేను ఈ నుంచి లేచిపోతా, ఈ నుంచి లేచిపోతే నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే 1.5 నువ్వెందుకు ఇవ్వాలి? అట్లా కాదు, 3 లక్షలకు ఆయన కుంటిస్తాను అన్నాడు కదా, ఆ 3 లక్షలతో ఆయననే తీసుకోమను. ఆయనకి లేదు, ఆయనకు నేను ఆఫర్ ఇచ్చిన, నేను 1.5 ఎందుకు ఇవ్వాలని కాదు. ఇప్పుడు నేను ఫామ్ పెట్టడం వల్ల ఆయన గ్రామస్తులను ఉసిగొల్పుతాడు. ఇప్పుడు అక్కడ రీసెంట్ గా కాంగ్రెస్ సర్పంచ్ గెలిచిండు. కాంగ్రెస్ సర్పంచ్ గెలిచేంత వరకు, ఆడ స్పెషల్ ఆఫీసర్ పాలన ఉన్నంత వరకు, కాంగ్రెస్ సర్పంచ్ గెలవనంత వరకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను కార్యదర్శికి అప్లికేషన్ పెట్టినా, పర్మిషన్ తీసుకున్నా. ఆ పర్మిషన్ ఆయన ఉన్న హోదా పరిధిలో ఎంక్వైరీ చేసుకుంటే ఎంపీఓ ఏం చెప్తుందంటే ఇది పర్మిషనే కాదు, 2016 నుంచి ఆన్లైన్ ఉన్నది, నువ్వు ఆన్లైన్ రావాలి, ఆయన మా మీద బాగా ప్రెషర్ చేస్తూ ఉన్నాడు నువ్వు, కాబట్టి ఇప్పుడు డిటిసిపి లేఅవుట్ చేసుకొని నువ్వు ఇప్పుడు కొత్తగా పర్మిషన్ పో, నేను ప్రెస్ మీట్ పెడతా, నీకు నోటీసులు ఇస్తా, అందరినీ చెప్తా. ఇప్పుడు ఆయన నాకు ఫోన్ చేస్తే నేను ఏమని చెప్పాలి? ఇప్పుడు ఈయన ఇంకా కొత్తగా పర్మిషన్, అంటే కార్యదర్శి ఇచ్చిన పర్మిషన్ చెల్లదు. కార్యదర్శి జీతం ఎందుకు ఇస్తురట మరి? ఆఫ్లైన్ ఇచ్చిందట, ఆఫ్లైన్ ఇచ్చిండు, ఈ పర్మిషన్ చెల్లదు. ఆన్లైన్ కోసం ఇప్పుడు నువ్వు కొత్తగా డిటిసిపి చేసుకొని వెళ్తే అట్లా ఎట్లా చేస్తారు? ఆఫ్లైన్ ఆన్లైన్ చేసుకోవచ్చు కదా. అయితే నేను అప్పుడు ఆ చుట్టుపక్కల ఒక 10 మంది ఫాములు నడుపుతారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసిన, వాళ్ళ ఆర్డర్ నేను చూసుకున్నా, నా ఆర్డర్ కాపీ వాళ్ళకి చూపించిన. వాళ్ళు ఏమంటారంటే ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా కార్యదర్శి ఇచ్చిన పర్మిషన్ చాలు, ఆ పర్మిషన్ తోటి మనం దునియా మనం చేసుకోవచ్చు.
ఇక్కడ ఎలిజిబిలిటీ కొంత తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదా దానికి కార్యదర్శి పర్మిషన్ ఇచ్చిండు, కార్యదర్శి బాధ్యత. అంతేగాని ఎంపీఓ ఉండి ఇది పర్మిషనే కాదు నువ్వు కొత్తగా వెళ్ళు, ఆయన నాకు రోజుకు 10 సార్లు ఫోన్ చేస్తా ఉన్నాడు, ఆయన నాకు రోజు 20 సార్లు ఫోన్ చేస్తా ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తే ఆ పై ఆయన ఫోన్ చేస్తే మరి నేను అన్నం కూడా తినొద్దంటారు, తినకుండా అట్నే ఉండాలన్నట్టు, అట్నే ఉండాలి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుందంటే ఇప్పుడు 10 సంవత్సరాలు వెలమల రాజ్యం ఏరిళ్ళు, 10 సంవత్సరాలు ఇప్పుడు మాకు అధికారం వచ్చింది, మేము రెడ్లం రాజ్యం వెళ్ళాలి, మేము రాజ్యం వెళ్ళే దాంట్లో ఎవడు నలిగిపోయినా ఏం లేదు, ఎవరికి ఇబ్బంది అయినా ఏం లేదు, వాడు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ. అయితే ఇప్పుడు నాకు 52 సంవత్సరాల వయసు, నేను ఇండియా మొత్తం తిరిగిన, అన్ని రాష్ట్రాలు అన్ని కులాలు అందరినీ చూసిన నేను. అయితే ముఖ్యంగా ఇప్పుడు నేను ఈ క్యూ న్యూస్ ద్వారా చెప్పదలుచుకునేది ఏంటంటే బీసీలకు మన తాకత్ ఏందో మనకు తెలియదు. ఇప్పటికి జనం ఓ దొర మా పంచాయతీ చెప్పు, ఓ దొర మా భూమి గొల్లు, ఓ దొర మా పని చూడు, ఓ దొర మా పోలీస్ స్టేషన్కి వస్తావా, అది. అయితే ఇప్పుడు ఇది నేను గత 6 నెలల నుంచి ఆడ ప్రచారం చేసిన. అయితే ఇప్పుడు మన దేశం కోసం పనిచేసి వచ్చిన ఒక జవానికి న్యాయం జరగకపోతే ఇక మామూలుగా ఉన్న జనాలకి జరుగుతుంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పైన ఆయన నయీం అట, ఆయన పేరు చెప్తేనే నయీం అట. కాసం లక్ష్మారెడ్డి అంటే ఆయన పేరు చెప్తేనే పోలీస్ స్టేషన్లో ఎస్ఐ లేచి నిలబడతాడు మొత్తం. అంటే నెల్లికూరు మండలం నుంచి మహబూబాద్ జిల్లా వరకు ఆయన నయం. ఇప్పుడు ఆయన నయం కదా, ఇప్పుడు ఆయన అధికారం నడుస్తుంది. ఇప్పుడు కింది నుంచి గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే మీది వరకు అంత రెడ్డే ఉన్నాడు కదా, మరి రెడ్డి ఉన్నాక ఆయన అధికారాన్ని వాడుకోవాలి. మరి ఆయన అధికారాన్ని వాడుకోకుండా ఉంటే ఆయన రెడ్డి ఎట్లయితాడు? ఇప్పుడు ఆయన రెడ్డి ఎట్లయితాడమ్మా? ఇప్పుడు ఆయన అధికారాన్ని వాడుకుంటేనే ఆయన రెడ్డి అవుతాడు కదా. అయితే ఇప్పుడు అన్ని పర్మిషన్లు ఉన్నా ఆమె ఎంపీ ఏముంటది, నువ్వు కొత్తగా డిటిసిపి లేఅవుట్ చేయి, నువ్వు కొత్తగా పర్మిషన్కు రా, నువ్వు కొత్తగా. ఇప్పుడు ఎందుకంటే ఆమె సేఫ్ సైడ్ ఎందుకు చూసుకుంటుంది, నాకు ఇక్కడ లాజిక్ అర్థమైంది. ఇప్పుడు ఏం చూసుకుంటుంది అంటే ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే ఫోన్ చేసినా, ఆ నయీం ఫోన్ చేసినా, కాసం లక్ష్మారెడ్డి నయీం ఫోన్ చేసినా కూడా ఇక ఆయనకు 2016లో మన పాత రూల్స్ ప్రకారంగా ఆఫ్లైన్ పర్మిషన్ ఇచ్చిండు, అది చెల్లదు. ఇప్పుడు ఆయన కొత్తగా ఆన్లైన్లో ఉన్నాడు. ఎప్పుడు తీసుకురు మీరు పర్మిషన్? నేను 2025 జూన్ నెలలోనే తీసుకున్నా. అంటే పర్మిషన్ తీసుకోవడానికి తీసుకున్నాకనే మొదలు పెట్టిన, పర్మిషన్ తీసుకోక ముందుకు ఎట్లాంటి పని చేయాలి. విషయం ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఏ ఉద్యోగం ఆయన సెక్రటరీ ఇవ్వాల్సింది ఆయననే కదా ఇచ్చింది, ప్రభుత్వ అధికారే కదా ఇచ్చింది. అంటే ఇప్పుడు అక్కడ గెలిచిన ఒక సర్పంచ్ ఉన్నాడు, ఆయన వాళ్ళ భార్య ఇట్టే లీలా దేవేందర్ రెడ్డి అని ఆయన సర్పంచ్. అయితే ఆయన ఎంత మేధావి అంటే ఇప్పుడు ఈ కాసం లక్ష్మారెడ్డికి ఇది పెడితే ఈ ఊళ్ళో తిరుగుతుంది, ఆకి ఈకి ఒకటే కూర్చోమంటే కూర్చుంటాడు. అయితే ఇప్పుడు నేను ఆ ఊర్లో నాన్ లోకల్ అనే పదాన్ని బాగా ఫేస్ చేస్తాను. అయితే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే అరే వీడు ప్రతి ఒక్కరి దగ్గర రెడ్లు అని బాగా మనల్ని హైప్ చేస్తాడు కాబట్టి బీసీలనే ఎగదొద్దాం. నాకు భూమి అమ్మినైనా బీసీ, మున్నూరు కాపు పక్కన ఒక ల్యాండ్ ఎదురుగా గొల్లాయన ఉన్నాడు, ఆ వీడియో కూడా మీకు చూపిస్తా లైవ్ లో. ఆయన ఎంపీడీఓను ఎంఆర్ఓను కరెంట్ ఏఈలను అందరిని తీసుకొచ్చి చూపిస్తాడు, ఇక్కడ ఫామ్ కడితే మాకు వాసన వస్తుంది అని చెప్పి. అంటే ఇక మనల్ని మన పేరు ఖరాబ్ అవుతుంది కాబట్టి మనం బ్యాక్ ఉండి బీసీలను ఎగదొస్తే బీసీలే తనకేస్తారు, బీసీలే తనకేస్తారు. ఇప్పుడు నేను పద్మశాలి, నాకు ప్రొటెస్ట్ చేస్తే గొల్ల ఆయన చాలోడు గొల్లోడు అనుకుంటాడు, ఆట చూస్తాడు. అంటే ఇక్కడ పబ్లిక్ ఎవరికైనా చెప్పడానికి ఏముంటది, మేమేం చేసినామా, మేమేం చేసినాం, వాని భూమి పక్కన వాడు గొల్లోడు లేవు, నేను నా భూమిలో పెట్టుకుంటానా, అది ఆ ఊరు వ్యవసాయ భూమిలో పెట్టుకుంటాను. 500 మీటర్ల దూరం ఉన్నది. కాకపోతే మధ్యన ఇప్పుడు ఎక్కడ రోడ్డు ఉంటే అక్కడ ఇండ్లు కట్టుకుంటారు, మధ్యన అక్కడొక్కిళ్ళు ఒక లెక్కన ఒక 4-5 ఇండ్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక గొల్ల ఆయనను తీవ్రంగా, ఆయన పేరు రాచకొండ రవికుమార్, ఆయన ఇప్పుడు నేను ఫామ్ స్టార్ట్ అయితే ఆయన ఊరే పెట్టుకుంటాడు. అంతగా ఆయనను ఇప్పుడు ప్రేరేపించి వదిలిపెట్టి ఎట్లా ప్రేరేపించి వదిలిపెట్టిందంటే ఇప్పుడు నా ఫామ్ స్టార్ట్ అయితే వాసనకు మేము రక్తం రబోయ్ అని నా మీదకి వాడు లొలికి వస్తాను రోజు లొలికి. అయితే ఇప్పుడు నేను అక్కడ ఇప్పుడు రీసెంట్ గా గెలిచిన సర్పంచ్ తోటి ఇప్పుడు మహబూబాద్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బుక్య బాలునాయక్ అని ఉన్నాడు, ఆయన దగ్గరికి పోయి వీళ్ళతో మాట్లాడించిన వీళ్ళకు ఫోన్లో మాట్లాడిస్తే నేను ఒకటే ప్రశ్న అడిగిన, ఇప్పుడు నాకు
ఈ ఇట్ట దేవేందర్ అని ఇప్పుడు కొత్తగా గెలిచిన సర్పంచ్ మొరం తోలిండు. ఏది ఇప్పుడు నాకు నా పనికి కావాల్సిన కంకర తోలిండు, ఇసుక తోలిండు, సిమెంట్ బ్రిక్స్ తోలిండు, ప్రతి ఒక్కటి తోలిండు. కంప్లైంట్ పెట్టిండు, అంతకు ముందే కంప్లైంట్ పెట్టారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు ఈ క్యూనిస్ ద్వారా నేను ప్రజలకు తెలియజేసింది ఏంటంటే, నేను పద్మశాలి సామాజిక వర్గం. అక్కడ ప్రతి కంప్లైంట్లో పందుల ఫారం అని రేజ్ చేస్తాను. లేదు, కోళ్ళ ఫారం చెప్తాను. అంటే పందులు అంటే జనాన్ని బాగా భయకంపితం చేయాలి కదా. పందులు అంటే బాగా వాసన వస్తుంది. అంటే ఇప్పుడు పందులు పెంచుకునే ఎరికల సామాజికం వాళ్ళు మనుషులు కాదా, వాళ్ళు బతకొద్దా? అయితే ఇప్పుడు అక్కడ ఇంకొకటి లాజిక్ ఏంటంటే, పెద్ద రోడ్డు ఒకటి పోతుంది మహబూబాద్, ఇప్పుడు అది గౌరెల్లి భద్రాచలం హైవే అవుతుంది, వర్క్ కూడా స్టార్ట్ అయింది. పెద్ద రోడ్డు ఒకటి పోతుంది, అక్కడ ఒక రెడ్డి సామాజిక వర్గం ఆయన భూమిలో ఆయన రిలేటివ్స్కు పందుల ఫారం నిర్మించండి. ఒక 5 సంవత్సరాల నుంచి నడుస్తుంది, అది నడవచ్చు. ఆయన రెడ్డి అయిన భూమిలో రెడ్డి అయితే పందులు కాసుకోవచ్చు, గొడ్ల కాసుకోవచ్చు, ఏదైనా ఏదైనా చేసుకోవద్దు. అయితే అది ఆల్రెడీ నడుస్తుంది. ఇప్పుడు నేను ఎమ్మెల్యే దగ్గర పోయినా అదే పాయింట్ రేజ్ చేసిన. సార్ ఆల్రెడీ రెడ్డి సామాజిక వర్గాన్ని ఆడ పందుల ఫారం నడుస్తుంది. మరి అది దాని మీద మీరు ఎవరైనా ఎంక్వైరీ చేస్తారా? దాని మీద ఎవరైనా ఏ బీసీ అన్న పోయి మరి ఈడ ఇవి పందుల ఫారం ఎందుకున్నది? అదట ఊరికి దూరంగా ఉన్నదట, ఇది ఊరికి దగ్గర ఉన్నదట. అరే బేవకూఫ్, ఊరికి దూరంగా ఎట్ట అవుతుంది రాహులే? ఇప్పుడు ఎవడు పెట్టేదైనా ఒకటే కదా, అదొకటే ఇదొకటే. ఇప్పుడు చట్టబద్ధంగా రూల్ రెగ్యులేషన్ వాళ్ళకు ఉన్నప్పుడు నాకు అయ్యే రూల్ రెగ్యులేషన్ ఉండాలి. ఇప్పుడు ఆయన ముందుగా పెట్టినప్పుడు ఆయన బంద్ చేపిస్తే నన్ను బంద్ చెప్పి, ఆయనది ఆఫ్లైన్ పర్మిషన్ అయితే నాది ఆఫ్లైన్ పర్మిషన్, ఆయనది ఆన్లైన్ పర్మిషన్ అయితే నాది ఆన్లైన్ పర్మిషన్. పర్మిషన్ అనేది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ప్రభుత్వ ఉద్యోగి ఇచ్చింది పర్మిషన్ అవుతుంది కదా. పర్మిషన్ అమ్మా. ఇప్పుడు బీసీలు ఎవరైనా ఊర్లో ఎంతగా ఒక వాట్సాప్ గ్రూపుల ద్వారానైనా కానీ ఎంత ప్రేరేపించి వదిలిపెట్టిల్లంటే, 10-20 ఆడోళ్ళు కూడా ఇట్లా ఎండకు సూర్యునికి వెళ్ళి ఇట్లా ముఖం పెట్టుకొని ఎవడే వీడు గీడేమో కడతాండు అంటే, ఇప్పుడు మన లోకల్ లాంగ్వేజ్ ఎట్లుంటది, ఎవడే వీడు గీడేమో కడతాండు, ఏ ఊరోడనట వాడట కాదు, పక్కన విలేజ్, కాకపోతే మండలం ఒకటే లైన్లు ఉంటాయి, ఒకటే ఊరు. అంటే ఇప్పుడు మండలం ఒకటే, నెల్లికూరు మండలమే. ఇప్పుడు మా ఊరు మహబూబాద్ జిల్లాకు లాస్ట్, మా పక్క నుంచి వరంగల్ జిల్లా రూరల్ స్టార్ట్ అవుతుంది. మేచరాజపల్లి, ఎర్రబెల్లిగూడెం, రామజపురం, కాచికల్లు, నెల్లికూరు, అట్లా మా ఒకటే లైన్లు ఉంటాయి విలేజ్. 7-8 కిలోమీటర్ల తేడాలు చూసిన తర్వాత మనం క్లియర్ గా అర్థం కావాలి. 3 విలేజ్లు ఉంటాయి 7-8 కిలోమీటర్ల తేడాలు. ఇంటర్వ్యూ చేసిన తప్పేం లేదు. విషయం ఏంటంటే చాలా విషయం ఉన్నది. ప్రతి ఒక్కడానికి ఎట్లా కుట్రలు చేస్తుంటారు, తర్వాత వాళ్ళు ఎట్లా దాని మ్యాల్పులేట్ చేస్తుంటారు, తర్వాత మన మనుషుల్ని ఎట్లా చెడగొడుతుంటారు, మనమే అధికారులు ఇచ్చి ఓటు గుద్ది వాళ్ళని కూర్చోబెడితే వాళ్ళు ఎట్లా మనల్ని ఆడుకుంటారు అనే విషయం క్లియర్ గా ప్రత్యక్ష సాక్ష్యం. ఇంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. వాళ్ళ ఒక జవాన్, ఒక ఆర్మీ జవాన్, ఏది BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో పనిచేసి వచ్చిండు అంటే దేశ రక్షణ కోసం బార్డర్ లో పనిచేసినటువంటి సైనికుడికి జరిగిన ఇదే విషయము. బూక్య బాలు నాయక్ అనే అధికార ప్రతినిధి ఇదే విషయాన్ని అడిగిండు. చేత్తేందయ్యా ఎవరి కోసం చేసిండు, ఎవడు వాడు వాని ఇంటి కోసం వాడు చేసుకున్నాడు. సైనికుడు కదంట, నేను కాదా సైనికుని, కాంగ్రెస్ పార్టీకి నేను సైనికుడిని, నేను ఉంటాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. అంటే ఇప్పుడు ఇదన్నీ ఇప్పుడు మేము ఊళ్ళో పంచాయతీలు చేయట్లేమా, ఊళ్ళో ప్రజలకు న్యాయం చేయట్లేమా? కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి నేను కార్యకర్తను, నేను సైనికుడిని. సైనికుడు కాదు, ఆయనకు చెప్తాడు ఎవరి కోసం చేసుకున్నాడు, వాడు వాని ఇంటి కోసం చేసుకున్నాడా. ఇక బాలు నాయక్ నువ్వు ఆయన అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీని భుజాల మీద నెత్తి మీద పెట్టుకొని తిరుగుతాడు. అంటే అసలు లేరు ఆయనకు, అసలు లేరు. అయ్యవ సంపాదించిన ఆస్తులు ఫుల్గా ఉన్నాయి, బొలేరో ఇన్నోవా వేసుకొని ఒక డ్రైవర్ని పెట్టుకొని తిరుగుతాడు. అస్సలు లేవు, ఎవరు లేరు. నా అంత వయసు ఉంటుంది, 50 ఏళ్ళు, 50 దాటిండు. అంటే ఆయనను మించిన తోపు లేడు ఆ మండలంలో. ఇప్పుడు ఆయనను మేనేజ్ చేసేందుకు నేను ఆయనకి ఎక్కడెక్కడ రిలేటివ్స్ ఉన్నారో కలవాన్ని రెడ్డి లేడు.
రిక్వెస్ట్ చేసింది పోయిన ఆ మండలం మొత్తాన ఇప్పుడు మా ఊర్లో ఆయనకి చుట్టాలు ఉన్నారు. మేచరాజపల్లి, ఎర్రబెల్లిగూడెం, రామంజపురం, కాచికల్లు, నేనాల, నాగారం, ఆలేరు, పార్వతమ్మగూడెం, మునిగలవేడు, మదన్తుర్తి, ఈ మా బెల్ట్లో ఉన్న ప్రతి విలేజ్ని, ప్రతి పెద్ద మనిషిని, ఎస్సీ పెద్ద మనిషిని, హెచ్ వెంకటేశ్వర్లోనే ఎక్స్-జెడ్పీటీసీ ఎస్సీ క్యాండిడేట్, ఆయనను పోయి కలిసిన. ఆయన అన్నాడు, అన్న ఆయన ఇప్పుడు ప్రస్తుతం పార్టీలో ఆయన నయీము, ఆయనను మించిన తోపే లేడు అన్నాడు. ఆయనను మేనేజ్ చేయడం ఇవ్వడం వల్ల కాదు, ఆయన ఒక్కసారి కమిట్ అయ్యిందంటే ఇక మళ్ళీ సినిమాలో విలన్ కూడా ఫెయిల్. ఆయన కమిట్మెంట్గా ఆయనే ఇక మళ్ళీ తగ్గుతూనే చెప్పాలి తప్ప ఇక ఆయన తగ్గకపోతే ఇక అసలు ఇక ఊరికి ఆయనతో పంచాయతీ ఎందుకట 3 లక్షలకు కుంట ఇస్తాను అన్నాడు. 3 కాదమ్మా, నేను 1,50,000కే ఇస్తాను. నువ్వు నా భూమి తీసుకొని నన్ను తాగదోలి నుంచి ఈ ఊళ్ళకి తీసుకోడట్నా? తీసుకున్నాడు కాదు, అప్పులు విపరీతంగా అయినాయంటే ఇంకా అది చెప్తే స్టోరీ. ఆ చుట్టుపక్కల విలేజ్లలో ఒక్కొక్క రైతు దగ్గర 1,00,000, 2 లక్షలు అట్లా అప్పులు తీసుకొని ఆ అప్పులలోకి దొరకకుండా ఊళ్ళ నుంచి పోవుడు. ఆయన మొత్తం లీడర్. మనం కూర్చుని మాట్లాడదాం. నువ్వు కలసాల్సింది ఆ పెద్ద మనుషులను కదా, ఆయనకు అప్పులు ఇచ్చిన వాళ్ళని అప్పులు ఇచ్చిన వాళ్ళని కలుద్దాం అంటే ఇప్పుడు అది మనకు ప్రైమరీ విషయం కాదు కదా. ఇప్పుడు నేను ఫస్ట్ నేను నా వ్యాపారం చేసుకోవాలి, ఏదో పని చేసుకోవాలి కదా. బార్డర్ లో రిటైర్ అయ్యి వచ్చిండు సైనికుడు, తర్వాత ఇప్పుడు ఎక్కడ ఏదో ఒకటి చేసుకోవాలి కదా ఇక్కడ ఉపాధి కోసం. ఎంత దారుణం అంటే ఇది దేశం కోసం పనిచేసిన ఒక సైనికుడు. ఈయన సైనికుడు కాదంటే ఆడ మునగాడు సైనికుడు. ఎస్సీ మహిళలు పత్తేర బేటోళ్ళు, నేను లేబర్తో పాటు లేబర్ వర్క్ చేసుకుంటే ఇప్పుడు ఇవాళ కాబట్టి తెల్లగా వచ్చిన ఆడ మన పని మనం చేసుకుంటే తప్పేముంటది కానీ వర్కింగ్ పని. ఎందుకంటే ఇప్పుడు నేను ఆడ కుర్చేసుకొని దొర లెక్క కూర్చుంటే ఇంకా 2 కూలీలను ఎక్కువ పెట్టాలి. అవును. అయితే అక్కడ పబ్లిక్ రోడ్డు మీద బేటోళ్ళకు ఇక్కడ ఓనర్ ఎవరు, లేబర్ ఎవరు తెలియదు కాబట్టి వాళ్ళు రొటీన్గా అనుకుంటూ పోతారు. వాళ్ళకి భయం అయింది. ఇక్కడ ఫాము నయం పెట్టుకొని షాలుడు పెట్టుకొని దాంట్లో పెద్ద తేడా లేదు కదా. వాళ్ళకి రొటీన్గా పదం వాడుకుంటూ పోతారు. వాళ్ళు ఎవడే వీడేమో పెడతాండు అట్లా ఉంటుంది. ఇంకా ఉండి మన పటేల్ చెప్పిండు, మన దేవేందర్ రెడ్డి పటేల్ చెప్పిండు ఈ పలానా ఊరట, వాడట మిలిటరీలో చేసి వచ్చిండట, వాడు పైసలు ఎక్కువ ఈడ ఫామ్ పెట్టుకుంటాడట, పైసలు ఎక్కువ వీడు ఫామ్ పెట్టుకుంటాడట. వాడు కూర్చోండి, మనం మాట్లాడదాం తప్పకుండా, సరేనా? ఇగో ఇట్లున్నది పరిస్థితి. క్లియర్గా ఇంత క్లియర్గా ఇంత విడమరి చెప్పాల్సిన అవసరం లేదు. అంత పర్ఫెక్ట్గా వచ్చింది వ్యవస్థ. ఎందుకంటే ఎట్లా మ్యానిపులేట్ చేస్తుంటారు, ఎట్లా మన మనసును చెడగొడుతుంటారు, ఎట్లా వాళ్ళు క్లియర్గా వాళ్ళ కోసం వాళ్ళు ఎట్లా పని చేసుకుంటారు, మనతోటి మనకే ఎట్లా కొట్టాడ పెడతారు. క్లియర్గా ఇంతకంటే ఎవిడెన్స్ అవసరం లేదు. మళ్ళీ ఆయన ఒక బార్డర్లో సైనికుడు పాపం. ఇంకో అది పరిస్థితి. మనం అర్థం చేసుకోకపోతే ఇంకా కూడా ఇది అనేది వీళ్ళ ఆయుధమే. అది ఏం చెప్తుండు, మన వాళ్ళ మీద మననే ఉషగోలు ఫస్ట్ నుంచి కూడా జరిగేది కదే కదా. ఇప్పుడు ఎవరైనా మన దాంట్లో కొద్దిగా అయిపోస్తారు అంటే మన వాళ్ళనే కదా వస్తారు. మనకే జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేస్తారు అక్కడ లేకపోయినా కూడా. అదే వాళ్ళ తెలివి, అదే వాళ్ళ గెలుపు. అంతే. అది మన బీసీలు పసిగట్టనంతసేపు మన బతుకులు అంతే.